ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి మీద భూ కబ్జా కేసట. ఆయన భార్య నీలిమ మరొకరి మీద కూడా డూప్లికేట్ డాక్యుమెంట్లతో ప్లాట్ కబ్జా చేస్తున్నారని బాధితురాలి ఫిర్యాదు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోచారం ఐటీ కారిడార్ పోలీసులట. ఇలా కొత్త ఉంది ఈ మొత్తం కబ్జా కోరడమే కదా. మేము ఈ కేసులు గీసులు ఏముంటుంది ఇవన్నీ. కేసు ఉండగానే మళ్ళీ ఇంకో కబ్జా పెడతారు అవసరమైతే. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ఆయన భార్య నీలిమ మరొకరిపైన భూ కబ్జా కేసు నమోదైందట. డూప్లికేట్ డాక్యుమెంట్లతో లేఅవుట్ను అగ్రికల్చర్ ల్యాండ్గా కన్వర్ట్ చేసి తన ప్లాట్ను ఆక్రమించుకునే ప్రయత్నం చేశారని బాధితుల ఫిర్యాదు మేరకు పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందట. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఘట్కేసర్ చౌదరిగూడ గ్రామంలో సర్వే నెంబర్ 796లో రామంతాపూర్కు చెందిన రషీద్ ఖాదర్లకు చెందిన పట్టాభూమిలో 84, 85 ప్రాంతంలో 167 ప్లాట్లతో గ్రామ పంచాయతీ స్థాయిలో ఒక వెంచర్ వేసిరట. 2020లో చాలామంది వెంచర్లో ప్లాట్లు కొనుగోలు చేసిరట. గుండాల మండలానికి చెందిన ఉట్కూరు మల్లేశం అనే వ్యక్తి కూడా ఈ వెంచర్లో ప్లాట్ కొన్నాడట. ఈయన దగ్గర మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ కార్పొరేషన్ బుద్ధానగర్కు చెందిన ముచ్చర రాధిక 150 గజాల ప్లాట్ కొనుగోలు చేసిందట. తాను కొనుగోలు చేసిన ప్లాట్కు బౌండరీస్ ఏర్పాటు చేసుకున్నారు. గాయత్రి ఎడ్యుకేషన్ ట్రస్ట్కు చెందిన పల్లా రాజేశ్వరరెడ్డి ఆయన భార్య పల్లా నీలిమ మధుకర్ రెడ్డి అక్రమంగా తన ప్లాట్లోకి ప్రవేశించి హద్దులు చెరిపేయడంతో పాటు ఆ ప్లాట్లో గుంతలు తీసిరట. ఇట్లా వాళ్ళ 150 గజాల మీద కూడా పడ్డాడు ఈ దుర్మార్గుడు. A1గా పల్లా రాజేశ్వరరెడ్డిగా, A2గా భార్య నీలిమ, A3గా మధుకర్ రెడ్డి అట.